హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీడన్‌లో ఇప్పుడు పీక్ సమ్మర్ టైము జులై, ఆగస్టు. ఎవరైనా ట్రిప్స్‌కి అట్లా ఎళ్ళాలి అనుకుంటే కూడా ఈ టైంలోనే ప్లాన్ చేసుకుంటారు. మోస్ట్‌లీ యూరప్‌లో సమ్మర్ టైంలోనే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి హాలిడేస్ అలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ వెదర్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుందని. చాలా ఇయర్స్ నుంచి మేము వెళ్ళాలి అనుకుంటున్న ప్లేస్‌కైతే ఈ ఇయర్ వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్‌తో. మేమైతే ఒక 4 ఫ్యామిలీస్ 1 వీక్ ట్రిప్ ఎళ్తున్నాము. సో, 1 వీక్ అంటే అంత ఈజీ కాదు కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ గూడా ఎలా ప్లాన్ చేయాలి, ఏంటి అని ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్ ఇంట్లో. అండ్ జెంట్స్ వచ్చేసేసి ఏ ప్లేసెస్‌కెళ్ళాలి, ఏంటి అని వాళ్ళు అవి చూసుకుంటున్నారు. ఫుడ్ ప్లానింగ్ ఇవన్నీ చేస్తున్నాం గానీ 100% మేము వెళ్తామా లేదా అనేది మాకి ఒక 3 డేస్ ముందు వరకు కూడా మాకు తెలీదు. ఎందుకంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్‌కి కార్ కంపల్సరీ ఉండాలి. సో, మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి 7 సీటర్ తీసుకొనెళ్దాము అనుకున్నాము. కార్ కన్ఫర్మ్ అయితేనే మా ట్రిప్ కన్ఫర్మ్ అనైతే మేము ఫిక్స్ అయ్యాము. లక్కీలీ కారైతే కన్ఫర్మ్ అయ్యింది. మేమైతే ఈ 1 వీక్ కూడా క్యాంపింగ్ చేయాలి, టెంట్ క్యాంపింగ్ అనుకున్నాము. సో, మాకైతే ఎప్పటినుంచో క్యాంపింగ్ చేయాలి టెంట్‌లో అనేసి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఎవ్రీ ఇయర్ అది వర్కౌట్ అయ్యేది కాదు. సో, ఈసారైతే అది వర్కౌట్ అయితుంది. సో, క్యాంపింగ్‌కి రిలేటెడ్ ఐటెమ్స్ అన్నీ కూడా మేము తీసుకున్నాము. టెంట్ క్యాంపింగ్‌కి మనకు మెయిన్‌గా ఉండాల్సిందేంటంటే టెంట్, ఎయిర్ బెడ్స్, స్లీపింగ్ బ్యాగ్స్ అండ్ ఎయిర్ పిల్లోస్. సో, మనము టెంటేసుకున్న ప్లేసెస్‌లో మోస్ట్‌లీ మనము ఫారెస్ట్ ఏరియాలో అట్లా యేసుకుంటాం గదా! అక్కడ మనకి మస్కిటోస్ అలా ఉంటాయేమో అనేసి మస్కిటో రెపెలెంట్ గూడా తీసుకున్నాము. అండ్ మన దగ్గర ఏమన్నా చిన్న పోర్టబుల్ ఫ్యాన్స్ అలా ఉన్నా గూడా క్యారీ చేయండి. మాకు తెలిసిన ఐటెమ్స్ మేము పెట్టుకున్నాము. అండ్ కొన్ని ఫ్రెండ్స్ గూడా సజెస్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి ముందు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఈ 1 వీక్ మేమే కుక్ చేసుకుందాం అనుకున్నాము. దానికోసము స్టవ్వు, దానికి గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ గూడా క్యారీ చేశాము. అండ్ మనకి ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే టెంట్ ముందర మనము మ్యాట్ యేసుకునేకి చిన్న మ్యాట్ అండ్ స్లిప్పర్స్ ఎక్స్‌ట్రా అండ్ పిల్లలకి బగ్ స్ప్రే, మెడిసిన్స్ ఇవన్నీ గూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నవైతే గ్యాస్ సిలిండర్స్ స్టవ్‌కి. సో, ఇక్కడ చూపిస్తున్నదైతే వాటర్ బ్యాగ్ అనమాట ఔట్‌డోర్‌కి. సో, మనం క్యాంపింగ్‌కి అట్లా వెళ్ళినప్పుడు దీంట్లో వాటర్ మనం ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే ప్రతిసారి మనము వాటర్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది అప్రాక్సిమేట్‌లీ 8 లీటర్స్ అలా పడుతుంది. మాకైతే ట్రిప్‌లో అది చాలా అంటే చాలా యూజ్ అయింది. మీరు వీడియోలో చూసేవి ఏ ప్రొడక్ట్స్ అయినా మీకు ఒకవేళ లింక్ కావాలి అంటే నాకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ సెండ్ యూ ద లింక్. అండ్ మేము ట్రిప్‌కెళ్ళే ముందు రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి మా లగేజ్ అంతా పిక్ చేసుకున్నారు. మా బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా అయిపోయాయి. బికాజ్ 1 వీక్ ట్రిప్ దట్ టూ మనం క్యాంపింగ్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలి. అండ్ మేము వెళ్తున్న ప్లేస్‌లో గ్రాసరీస్ ఇవన్నీ గూడా చాలా అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. కాబట్టి గ్రాసరీస్ దగ్గర నుంచి ప్రతీది మేము వీలైనంత వరకు గూడా అన్నీ క్యారీ చేసాము 99%. ఇదైతే మేము ట్రిప్‌కి స్టార్ట్ అయ్యే రోజు మార్నింగ్. సో, ఫుడ్ అయితే మేము ఇంట్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ ప్రిపేర్ చేసుకొనెళ్దాము. సో, ఆన్ ద వేలో స్టాప్ చేసి లంచ్ తినేద్దాము అనుకున్నాము. నేనైతే ఇక్కడ పులిహోర రెడీ చేస్తున్నాను. మార్నింగ్ అంతా రెడీ అయిపోయి ఇంక 7:30కి అంతా స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో, అక్కడి నుంచి మేము కార్‌లో స్టార్ట్ అయితాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మేము 7 సీటర్ కార్ బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసేటప్పుడు చూపించిన మోడల్ డిఫరెంట్. మాకిప్పుడు కార్ ఇచ్చింది డిఫరెంట్ యాక్చువల్లీ. సో, ఏమైందంటే దాంట్లో బూట్ స్పేస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. ఒక ఫ్యామిలీ లగేజ్ పట్టడం గూడా కష్టం దాంట్లో. అలాంటిది ఇప్పుడు 2 ఫ్యామిలీస్ లగేజ్ ఎలా పెట్టాలి అనేది మాకు పెద్ద క్వెషన్ మార్క్ అనమాట. ఇంకోటేంటంటే ఇంకొక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. కార్స్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఎలాగో ఒక బ్యాగో, 2 బ్యాగ్స్ అలా అడ్జస్ట్ చేసుకొనెళ్ళాలి. ఎయిర్‌బిఎన్‌బి స్టే అయితే ఇంత లగేజ్ ఉండకపోవచ్చు. క్యాంపింగ్ కాబట్టి టెంట్, బెడ్స్, కుకింగ్ వెసల్స్, గ్రాసరీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీ చేయాల్సొచ్చింది. ఏమన్నా చలి పెట్టినా, చేసినా గూడా కష్టమైపోతది గదా! సో, ఆ ట్రిప్ ప్లాన్ చేసినప్పటి నుంచి గూడా నాకైతే లగేజ్‌దే పెద్ద టెన్షన్ అయితా ఉన్నింది. ఎలా పడతదో ఏమో, బూట్ స్పేస్ ఎలా ఇస్తారో ఏంటో అనేసి. ఎందుకంటే మనం ప్రతీదీ పెట్టుకొనెళ్ళాలి గదా క్యాంపింగ్ అంటే. సో, క్యాంపింగ్ వల్లనే చాలా ఎక్కువ ఉన్నట్లుంది స్టఫ్. కార్‌లో మాకి బూట్ స్పేస్ చాలా తక్కువుందని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే వాళ్ళు రూఫ్ బాక్స్ ఇస్తాం రమ్మని చెప్పారు. సో, అది తీసుకురావడానికి వెళ్లారనమాట మా హస్బెండ్ వాళ్ళు. సో, ఇక్కడైతే మా ఫ్రెండ్ యోగర్ట్ రైస్ చేసి రెడీగా పెట్టేసింది. లగేజ్ అయితే మనము పెద్ద పెద్ద బ్యాగ్స్ కాకుండా చిన్న చిన్న బ్యాగ్స్‌లలో పెట్టుకుంటే కనుక ఈజీగా పెట్టొచ్చు కదా అనేసి మళ్ళీ తను షిఫ్ట్ చేస్తూ ఉంది చిన్న చిన్న బ్యాగ్స్‌లోకి.
ఆ రూఫ్ బాక్స్ ఇవ్వకపోతే మాకు చాలా కష్టమైపోయేది లగేజ్‌తో. యాక్చువల్లీ వాళ్ళు ఎంత తెలివిగా చేశారంటే 5 సీటర్‌ని 7 సీటర్ లాగా చేశారు. ఇంకా బూట్ స్పేస్ అస్సలు లేదు. అలా లేకపోతే ఇంక లగేజ్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి అసలు. చిన్న సూట్ కేసు అయితే పడుతుంది. లేదు టాప్ బాగానే ఉంది కదా టాప్ దానిపైన అది నేను చెప్పేది కూడా పడుకొని రావచ్చు కదండి బెడ్ చాలా లగేజ్ అయితే పట్టింది దాంట్లో. అండ్ లాక్ ఏసిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ అయితుంది. సో, ఎప్పటికైనా రిస్కే మనం ట్రావెల్‌లో ఉన్నప్పుడు అనేసి ఒక రోప్ తీసుకొని దాన్ని టై చేశామనమాట. సో దట్ సేఫ్టీగా ఉంటది అనేసి. మీరు చెప్పింది అయింది అప్పుడే పోయి వచ్చాం కదా ఇది ఇది అయ్యగారే నంబర్ 1 నేనే ఒరే గాడ్ కాదురే సర్కిల్ కేస్ రాంగ్ అక్కడ అక్కడ 10 to 15 ఓకే సే హలో ఎవ్రీవన్ ఆఫ్టర్ స్ట్రగలింగ్ అయ్యగారే నార్వే కాలింగ్. సో, విన్నారు కదా! మేమైతే నార్వేకెళ్తున్నాము. అరౌండ్ 10:30 అలా స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగ్. ఇక్కడ గోతంబర్గ్ నుంచి 1 అవర్ టైంలో మేము స్ట్రెచ్ కోసం మాకు కాదు డ్రైవ్ చేసే వాళ్ళకి స్ట్రెచ్ కోసం అనేసి దిగాము. బట్ స్నాక్స్ ఓపెన్ చేసినాం. చూసినా ఆంటీ స్నాక్స్ ఓపెన్ చేసాం. ఎక్కడికి పోయినా మనకి టీ మస్ట్ అండ్ షుడ్. అమ్మ చాలా అందరికి వెయ్యి ప్రోగ్రామ్ అవ్వాల్సి వస్తే చూద్దాం. జస్ట్ ఒక 15-20 మినిట్స్ టీ బ్రేక్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. షాన్వి అండ్ మా హస్బెండ్ ఒక కార్లో వస్తున్నారు. నేనైతే వేరే ఫ్రెండ్ వాళ్ళ కార్లో వెళ్తున్నాను. బికాస్ 7 సీటర్ కార్లో ఒక కార్ సీట్ ఫోల్డ్ చేసి మరీ లగేజ్ పెట్టాల్సి వచ్చింది. అరౌండ్ 3కి అలా లంచ్కి ఇంకా స్టాప్ చేసామన్నమాట ఒక ఎలక్ట్రిక్ చార్జ్ స్టేషన్లో. సో దట్ వాళ్ళు కార్స్కి చార్జ్ చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మా లంచ్ కూడా ఫినిష్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడ లంచ్కి అయితే స్టాప్ చేసినాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ డ్రైవ్ అనమాట. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాకి నైట్ 9 or 10 అవుతుందంట. సో మళ్ళీ మిడిల్ ఎక్కడన్నా స్టాప్ చేయాల్సి ఉంటుంది, లైక్ పిల్లలకి స్నాక్స్ పెట్టడం కానీ. ఇప్పుడైతే టైము 3:30 or 4 ఏమో అయినట్లుంది. మేమైతే ఇప్పుడు వెస్ట్ సైడ్ ఆఫ్ నార్వేకి వెళ్తున్నాము. సమ్మర్‌లో నార్వేకి ప్లాన్ చేస్తున్నారు అంటే చాలామంది క్యాంపింగ్‌కే ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే క్యాంపింగ్ మనకి మనీ సేవ్ అవుతుంది అండ్ మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్‌ని. క్యాంపింగ్ సైట్స్ అలా సెర్చ్ చేసేకి మనకి కొన్ని యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లూర్ క్యాంప్. సో ఈ యాప్ అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి నియర్ బై క్యాంప్ సైట్స్ కావచ్చు, ఫ్రీ క్యాంపింగ్ ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాయన్నమాట. సో మనం వెళ్ళబోయే ప్లేస్ నేమ్ సెర్చ్ చేసామంటే దానికి దగ్గరలో ఉన్న క్యాంపింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తుంది. మీరు ఏ క్యాంపింగ్ సైట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ ప్లేస్కి వెళ్ళే ముందు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా కిడ్స్‌కి, అక్కడ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వెరిఫై చేయండి. అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మాకు అర్థమైంది ఏంటంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నార్వే రోడ్స్‌లో డ్రైవ్ చేయలేము. ఎందుకంటే ఆ రోడ్స్ చాలా నేరోగా ఉంటాయి కొన్ని అండ్ చాలా టర్న్స్ కూడా ఉంటాయన్నమాట.
నార్వేలో ఎంటర్ అవ్వగానే దాని బ్యూటీ ఏంటో అర్థమైపోయింది. ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ వ్యూస్, గ్రీనరీగా ఉంది. కొన్ని ప్లేసెస్ అయితే చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలా అన్నట్లు ఉన్నాయి. నార్వే అయితే యూరోప్‌లోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యూటిఫుల్ కంట్రీ అన్నమాట. నార్వేలో ఒక స్పెసిఫిక్ ప్లేస్‌కెళ్ళి చూడాలి అలా ఏముండదు. కార్‌లో ఎళ్తూ ఉంటాము. ప్రతి ఒక్క టర్న్‌కి ఒక బ్యూటిఫుల్ వ్యూ వస్తా ఉంటది. మనకెక్కడ నచ్చితే అక్కడ దిగడము, ఎంజాయ్ చేయడము, మళ్ళీ స్టార్ట్ అవ్వడము. అవునా బాగున్నాయా? దివ్య హాయ్. ప్రదీప్ అక్కడే ఉండండి. హాయ్ హలో సైడ్ శశి ఇక్కడ చూడండి. హలో సాన్వి హాయ్. ఓ సాంగ్స్ వింటూ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నాకు ఎప్పటినుంచో ఒక డ్రీమ్ అనమాట. యాక్చువల్లీ ఈ వ్యూ చూసుకుంటూ సాంగ్స్ వింటూ వెళ్తుంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో. జర్నీ చేసినట్లు కూడా అనిపియలేదు అసలు. చూడది ఎట్లా చూస్తుందో చుట్టూతో వచ్చి వావ్! అవి చూడు హర్షిని ఎట్లెక్కినాయి కొండ మీద. ఏవి? అవును భయమే లేదన్న అసలు. వెళ్తున్న ప్లేస్ లో అయితే ఎవ్రీ 5-10 మినిట్స్ కి షీప్స్ కనపడుతున్నాయి అనమాట. అసలు అవి రోడ్ లో అలానే ఉన్నాయి, వెహికల్స్ వస్తున్నాయన్న భయమే లేదు దానికి. మేమైతే సిర్దాల్ అనే ప్లేస్ లో హాగెన్ హిట్టేలి అనేసి క్యాంపింగ్ సైట్కి వచ్చాము. అక్కడ మాకి కిడ్స్ యాక్టివిటీస్ కావచ్చు, కయాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా క్యాంపింగ్ సైట్ నచ్చి అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ముందే కాల్ చేసి అడగండి అక్కడ ప్లేసెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేసి. మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి 9-9:30 అయింది నైట్. సో అక్కడ కనపడుతున్న ప్లేస్లోనే మాకు టెంట్స్ వేసుకోమని చెప్పారు. కానీ మాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ. అక్కడ ఏంటంటే స్మాల్ ఫ్లైస్ ఉన్నాయన్నమాట. దానివల్ల అసలు టెంట్స్ వేసుకునేకి కూడా మాకు పాసిబుల్ అవ్వలేదు. ఒక 2 మినిట్స్ కూడా మేము అక్కడ గ్రాస్‌లో నిలబడలేకపోయాము. ఆ ఫ్లైస్ వల్ల పిల్లలు కూడా బయట ఎంజాయ్ చేయలేకపోయారు. అండ్ దట్టు ఏడుస్తున్నారు. సో అందుకే ఇంక మాకు అక్కడ సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఎలాగూ టెంట్స్ వేసుకోలేము అనేసి. అందుకనేసి క్యాబిన్స్ ఏమన్నా అవైలబుల్‌గా ఉన్నాయా లేదా అడిగాము. సో లక్కీలీ మాకి ఒక 2 క్యాబిన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. అవి తీసేసుకున్నాము ఆ నైట్‌కి. మీరెవరన్నా ఆ ప్లేస్‌కి టెంట్ క్యాంపింగ్‌కి వెళ్తున్నారు అంటే నేను అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ క్యాబిన్స్ అలా అయితే ఓకే, లోపలే ఉంటాం కాబట్టి అంత అనిపియదు. బట్ టెంట్ వేసుకోవాలి అంటే మాత్రం అస్సలు రికమెండ్ చేయను నేనైతే. కిడ్స్ యాక్టివిటీస్, ఆ క్యాంపింగ్ ఏరియా అదంతా కూడా మంచిగుంది కానీ ఆ ఫ్లైస్ వల్ల అస్సలు ఉండలేకపోయాము. మళ్ళీ డే టైమ్ అదంతా మంచిగా ఉంటుంది కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ ఫ్లైస్ వస్తున్నాయి. క్యాంపింగ్ వెళ్తున్నారంటే కంపల్సరీగా బగ్ స్ప్రే అండ్ మస్కిటో రెపెలెంట్ కానీ, మస్కిటో బ్యాట్ కానీ ఇవి ఖచ్చితంగా క్యారీ చేయండి. ఏ ప్లేస్ ఎలా ఉంటుందో అస్సలు మనం చెప్పలేము. We came
camping, but because of a swarm of mosquitoes, we had to what it is that one? We have to avoid, huh? We had to avoid. Thankfully, we got a really good house with good facilities. Today was unexpected and exciting, just the way I like it. We are going to have so much fun. Peace out. Love you. మేమైతే సేమ్ క్యాంపింగ్ సైట్లోనే 2 nights స్టే చేయబోతున్నాము. ఎందుకంటే నియర్ బై ప్లేసెస్ కూడా చూసుకోవాలి అనేసి. ఇంకా నైట్ అయితే మేము ఫుడ్ అయితే ఏం కుక్ చేసుకోలేదు. ఎందుకంటే అందరూ టైర్డ్గా ఉన్నాము. సో టార్టిలాస్ మేము మార్నింగ్ తీసుకొని వచ్చిన కర్రీస్ అలా ఉంటే తినేసి పడుకునేసాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.